ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. ఏపీ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సుమారు 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో ట్రిపుల్ పీ విధానంలో జిఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో దశల వారీగా విస్తరించి 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. ఉత్తరాంధ్రకు ప్రపంచ స్థాయి విమాన సౌకర్యాలు అందుబాటులోకి రానుండడం విశేషం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. 3,800 మీటర్ల పొడవైన రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, అలాగే ఎయిర్బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్లు, భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నేవీ ఆధీనంలోని విశాఖ విమానాశ్రయానికి ఉన్న విస్తరణ పరిమితులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ప్రాంతీయ విమాన రవాణాలో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు ఇది భారీ ఊతం ఉంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానుండగా డిమాండ్ బట్టి సింగపూర్, దుబాయ్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఈ బస్ సర్వీసులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.